ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో అనేక సవాళ్లున్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణ అతిపెద్ద సమస్యగా చెప్పుకొచ్చారు. మరోవైపు డేటా సెంటర్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పలేమన్నారు. అదాని, గూగుల్ సంయుక్తంగా డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నాయని, డేటా సెంటర్ ఏర్పాటులో అదాని కూడా భాగస్వామిగా ఉన్నట్లు స్పష్టం చేశారు. పెద్ద ఛాలెంజ్ అంటే హీట్ జనరేషన్ సంబంధించిన అంశాన్ని అందరూ మాట్లాడుతారు. నిజంగానే డేటా సెంటర్ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఛాలెంజ్ డెఫినెట్గా ఎన్విరాన్మెంటల్ అనేది బిగ్ ఛాలెంజ్ ఇండస్ట్రీ కాదు. ఇది హీట్ ఒకటే ప్రాబ్లం, ఎనర్జీని ఎక్కువ కన్సమ్ చేస్తుంది. ఈ రెండే ఛాలెంజెస్. ఈ రెండింటిని అధిగమిస్తే దేర్ వోంట్ బి ఎనీ అదర్ ప్రాబ్లం ఫర్ ఎయిర్ పొల్యూషన్ కానీ సాయిల్ పొల్యూషన్ కానీ. సో ఆ విధంగా పొల్యూషన్ ఏమిటి కేవలం హీట్ కారణంగా అవుతుంది. ఆ హీట్ని కంట్రోల్ చేసే ఛాలెంజ్ మనం తీసుకొని ముందుకెళ్ళచ్చు. ఎస్టిమేషన్ ఏంటంటే 1,80,000 ఉద్యోగాలు వస్తాయన్నారు. ఎంత వస్తుంది అని దానికి చెప్పడానికి లేదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. పెద్ద ఛాలెంజ్ అంటే హీట్ జనరేషన్ సంబంధించిన అంశాన్ని అందరూ మాట్లాడుతారు. నిజంగానే డేటా సెంటర్ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఛాలెంజ్ డెఫినెట్గా ఎన్విరాన్మెంటల్ అనేది బిగ్ ఛాలెంజ్ ఇండస్ట్రీ కాదు. ఇది హీట్ ఒకటే ప్రాబ్లం, ఎనర్జీని ఎక్కువ కన్సమ్ చేస్తుంది. ఈ రెండే ఛాలెంజెస్. ఈ రెండింటిని అధిగమిస్తే దేర్ వోంట్ బి ఎనీ అదర్ ప్రాబ్లం ఫర్ ఎయిర్ పొల్యూషన్ కానీ సాయిల్ పొల్యూషన్ కానీ. సో ఆ విధంగా పొల్యూషన్ ఏమిటి కేవలం హీట్ కారణంగా అవుతుంది. ఆ హీట్ని కంట్రోల్ చేసే ఛాలెంజ్ మనం తీసుకొని ముందుకెళ్ళచ్చు. ఎస్టిమేషన్ ఏంటంటే 1,80,000 ఉద్యోగాలు వస్తాయన్నారు. ఎంత వస్తుంది అని దానికి చెప్పడానికి లేదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.